స్నాప్చాట్. ఇది స్నాప్చాట్ గురించి స్టోరీ. స్నాప్చాట్ అంటే మీకు తెలుసు కదా, మొన్న ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా. స్నాప్చాట్ లో కూడా కొన్ని మిస్టరీస్ దాగి ఉన్నాయండి. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు కదా, అది నాకు బాగా అర్థం అవుతుంది. ఈ స్టోరీ పూర్తిగా విన్నారంటే మీరు ఒక క్లారిటీగా వస్తారు. నా లైఫ్ లో మంచిగా ఉన్న రోజులు అంటే కాలేజ్ లో ఉన్న రోజులే. అన్ని కొత్తగా కనిపించేది, అంతా వింతగా ఉండేది. లోకమంతా మన కోసమే ఎదురు చూస్తుందేమో అనిపించేది. అది 2014. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ టైంలో అందరికీ సోషల్ మీడియా టైం పాస్ ఏం కాదు, అందరూ ఫోన్లో మునిగిపోయారు. ముఖ్యంగా స్నాప్చాట్లో మునిగిపోయేవాళ్ళు. స్నాప్చాట్లో అన్నీ ఉన్నాయి, గొడవలు, పార్టీలు, ఫోటోలు అన్నీ. మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఫోటో తీసి స్నాప్చాట్లో పెట్టేయడమే. ఏ ఫుడ్ అయినా తింటున్నామంటే ఆ ఫుడ్ ఫోటో తీసి స్నాప్చాట్లో పెట్టేయడమే. మనకి బ్రేకప్ అయిందా, స్నాప్చాట్లో ఫోటో. మనకి లవ్ ఓకే అయిందా, అయితే స్నాప్చాట్లో ఫోటో. అన్నిటికీ స్నాప్చాట్. అదే లోకం అప్పుడు, అదే సర్వస్వం. ఫస్ట్లో స్టార్టింగ్లో వీటికన్నిటికీ నేను కొంచెం దూరంగా ఉండేదాన్ని. ఏదైనా అంటే ఎదురు బుదురుగా మాట్లాడడం నాకు ఇష్టం. కానీ నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న జనాలు స్నాప్చాట్లో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. స్నాప్చాట్ ఎవరైనా వాడట్లేదు అంటే వాళ్ళు అసలు భూమి మీద లేనట్టే. అంతగా వ్యాపించింది స్నాప్చాట్. అప్పుడు ఆ టైంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తిలో ఏదో ఉంది, నన్ను తన వైపు ఆకర్షించేలా చేస్తుంది. తను మాట్లాడే పద్ధతి నాకు నచ్చింది. మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అయ్యాం. కాలేజీలో మధ్యాహ్నం కలిసి ఇద్దరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. తన పేరు అమర్. తన బిహేవియర్ నచ్చింది నాకు. సో నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇక స్నాప్చాట్లో ఒకరిని ఒకరు యాడ్ చేసుకున్నాం. అప్పటి నుంచి మాది నడవట్లేదు, పరిగెడుతుంది. ఫ్రెండ్షిప్ లో పరిగెడుతున్నాం. అప్పుడప్పుడు పార్టీలకి వెళ్లే వాళ్ళం. అమర్ ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాడు. నేను చాలాసార్లు గమనించాను కానీ ఎప్పుడు క్వశ్చన్ వేయలేదు. అది లవ్ కాదేమో, అట్రాక్షన్ ఏమో. ఎందుకంటే తనతో ఉంటే సేఫ్ గా ఫీల్ అయ్యేదాన్ని, కానీ వేరే అమ్మాయితో తను ఉంటే నేను జెలసీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఒకసారి ఏమైందంటే, ఒకసారి తనతో బయటికి వెళ్దామా అని అడిగాను. అది రాత్రి పూట. నా దృష్టిలో అది అంత పెద్ద విషయం కాదు. ఇందులో నా ఉద్దేశం ఏమీ లేదు, జస్ట్ సినిమాకి అంతే. కానీ తను మాత్రం వింతగా చూశాడు. ఎప్పుడు ఆ మాదిరిగా నన్ను ఎప్పుడు చూడలేదు. సో తన చూపులు నాకు ఏదోలాగా అనిపించాయి. తను నా వైపు చూస్తూ ఈ కొత్త రిలేషన్షిప్ కి నేను రెడీగా లేను అన్నాడు. నేను ఏమనాలో తెలియక సరే అన్నా. బయట నేను నవ్వుతూనే ఉన్నా, లోపల వాడు నన్ను చూసే విధానం, మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదు. సో మాట్లాడడం తగ్గించాను. వాళ్ళతో బయటికి వెళ్ళడం, పార్టీలకి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశాను. క్లాస్ రూమ్లో తన పక్క కూర్చోవడం కూడా మానేశాను. తన మీద నాకు ఏమీ ద్వేషం లేదు, కానీ గతంలో జరిగిందంతా బేకారుగా అనిపించింది. కొన్ని రోజుల దాకా వాడు కాలేజీకి రావడం మానేశాడు. నాకు అప్పుడప్పుడు కనిపించేటప్పుడల్లా ఏదో నీరసంగా, ఏదో పోగొట్టుకునేవాడు లాగా కనిపించేవాడు. నన్ను చూసి కూడా తప్పించుకుంటూ ఉండేవాడు. నేనేదో తనకి ఇబ్బంది కలిగించే దానిలాగా కనిపించేనేమో. నాకు అలా అనిపించింది, మీకు చెప్తున్నా. నేను మాత్రం వీటి మీద అసలు ఫోకస్ పెట్టకుండా స్టడీస్ మీదే ఫోకస్ పెట్టేదాన్ని. ఒకరోజు కాలేజ్లో నన్ను ఆపి, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, నువ్వు ఎంతగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఏం చెప్పాలో తెలియక నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నా. ఆ మాట విని కొంచెం నవ్వి మళ్ళీ కలుద్దాం అన్నాడు. నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు. అలా చెప్పేటప్పుడు అతని కళ్ళు నన్ను వింతగా చూశాయి. నాకు ఒక క్షణం భయం వేసింది. ఎందుకు భయపడుతున్నా నాకే తెలీదు. మళ్ళీ మేము మెల్లమెల్లగా స్నాప్చాట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ స్నాప్చాట్లో అతడు పలానా చోట్ల పార్టీ ఉంది రమ్మని పిలిచాడు. తర్వాత ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటోలో ఒక అబ్బాయి డైరీ వేసుకుని ఉన్నాడు. ఆ ఫోటో పెట్టి తను ఏం చెప్పదలుచుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. లేడీస్ హాస్టల్ ఎలా ఉంటుందో జెంట్స్ హాస్టల్ కూడా ఉంటుంది. అక్కడికి నన్ను రమ్మన్నాడు తనని పికప్ చేసుకోవడానికి. నేను వెళ్ళాను. తను బయట నుంచున్నాడు నా కోసమే, కానీ తను ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు. కొంచెం మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఊగుతున్నాడు. తనని ఆ సిచ్యువేషన్ లో చూసినప్పుడు నాకు ఇది అవసరమా అనిపించింది. ఇప్పుడు పార్టీ అవసరమా అమర్, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాను. లేదు చిన్నగా వెళ్దాం, ఆ పార్టీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అన్నాడు. సర్లే అని తనతో పాటు నేను వెళ్ళాను. అదే నేను చేసిన తప్పు. ఆ పార్టీలో అందరూ చాలా తేడాగా ఉన్నారు. నార్మల్ పార్టీలా లేదది. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మందు బాటిల్లు, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు విచక్షణ రహితంగా డాన్సులు వేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవ్వరికి సరిగ్గా స్పృహ లేదు. కొందరికైతే నేను ఈ వీడియోలో చెప్పకూడదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయా ఊడుతున్నాయా అని కూడా
విచక్షణ జ్ఞానం లేదు. అక్కడ అమర్ విపరీతంగా తాగాడు. నన్ను చూసి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకొని తిడుతున్నాడు. నేను ఇక చాలు వెళ్తామని చాలా చెప్పి చూసా, కానీ వినట్లేదు. పెద్ద పెద్దగా అరుస్తున్నా నన్ను తోసేస్తున్నాడు. చుట్టుపక్కల అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అదేదో వింతగా చూసి నవ్వుతారు కదా, అలా నవ్వుతున్నారు. వాళ్ళు ఫుల్గా డ్రింక్లో ఉన్నారు. వాళ్ళు నాకు ఇదేంట్రా కర్మ అనిపించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇక ఎలాగోలాగా వాడిని బలవంతంగా ఈడ్చుకొని వచ్చి కాల్లో ఎక్కించుకొని బయలుదేరాను. ఈ క్షణంలోనే నా తలరాత మారిపోయింది. ఒక్క నిమిషంలోనే. కార్ నేను డ్రైవ్ చేస్తుంటే అమర్ పక్కన కూర్చొని గట్టిగా అరుస్తున్నాడు. నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. అతను వాయిస్ వణుకుతుంది. కొట్టే దెబ్బలు కూడా నాకు గట్టి తగలట్లేదు, కానీ అతను సెన్స్ కోల్పోయాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరుతో నన్ను పిలుస్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. నేను తీసుకెళ్ళి నీ ఇంటికాడ దీపెట్టి నేను ఆటో ఎక్కి మా హాస్టల్కి వెళ్ళిపోతానన్నా. నువ్వంతా అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటావు, నన్ను ఎక్కడికో తీసుకువెళ్తున్నావు అని గట్టిగా అరుస్తూ కొడుతున్నాడు. నేను మామూలుగా కూర్చోలేదు కదా, డ్రైవ్ చేస్తున్నాను కదా, నా మీద వచ్చి పడుతుంటే కారు ఎలా కంట్రోల్ తప్పకుండా ఉంటుంది. కంట్రోల్ తప్పింది, చెట్టుకు గుద్దుకుంది. కారు పల్టీలు కొట్టి దేనికో గుద్దుకుంది. నాకు సోయలేదు. నేను ఎగిరుకుంటూ కింద పడ్డా, రోడ్డు మీద పడ్డా. నాకు లెగిసేంత ఓపిక లేదు. చాలా సేపు దాకా నేను స్పృహ లేకుండా పడిపోయానేమో. నేను మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే నా ఒంటి నిండా దెబ్బలు. ఓపిక లేదు లెగడానికి. కానీ అమర్ మాత్రం లెగిసి దూరంగా పరిగెడుతున్నాడు. దేనికోసమో నాకు క్లారిటీగా కళ్ళు కనిపించట్లేదు, కానీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది. పోలీస్ హారన్ సౌండ్ అది. అమర్ గట్టిగా అరుస్తున్నాడు. నేను హెల్ప్ కోసం అనుకున్నా, కానీ తను ఏమని చెప్తున్నాడు తెలుసా పోలీసులకి? తను మందు తాకి కార్ యాక్సిడెంట్ చేసి నన్ను కొట్టింది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాను పోలీసులకు చెప్తున్నాడు. నా కళ్ళు లేపి చూడలేకపోతున్నాను, కానీ నా చెవులు అంతా వినిపిస్తున్నాయి నాకు. అది అప్పుడు ఆ క్షణం అదొక పీడకలలా కనిపించింది నాకు. కానీ పోలీసులు ఫస్ట్ వాడి మాటలు విన్నా, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ హెల్త్ చెకప్ ఉంటుంది కదా, అక్కడ అందులో మందు సిగరెట్ నేను ఏమీ తాగలేదని ఉంది. కానీ వాడిని టెస్ట్ చేస్తే మందు సిగరెట్ డ్రగ్స్ అన్నీ మింగాడంట. ఇక కేసు అక్కడితో ఆగిపోయిందంటే నా పేరు కొట్టేశాడు. నేను ఇక అమ్మర్ని అప్పటి నుంచి బ్లాక్ లో పెట్టా. వాడి తెలిసిన వాడి నెంబర్లు కూడా నేను బ్లాక్ లో పెట్టా. ఏ ప్లాట్ఫామ్ లో కూడా వాడిని వదలలేదు, అన్నిట్లోనూ బ్లాక్ లో పెట్టాను. అక్కడితో కథ అయిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కూడా నా లైఫ్లో నన్ను ఎవరో ఫాలో అవుతున్నారేమో, నన్ను ఎవరో గమనిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు దాదాపు 15 సంవత్సరాలు అయింది. అయినా సరే ఆ సంఘటన నుంచి నేను ఇంకా బయటపడలేదు. అసలే నేను ఎవరితోనూ మాట్లాడను. అలాంటిది ఈ సంఘటన వల్ల నేను ఇంట్రోవర్ట్ అయిపోయాను. ఇది నా స్టోరీ. నా పేరు మీనాక్షి. థ్యాంక్స్ మీనాక్షి గారు, మీ స్టోరీ నాతో షేర్ చేసుకున్నందుకు. మీ స్టోరీ ఎలా ఉందంటే హారర్ ఇన్సిడెంట్ దాటి పై స్థాయిలో ఉంది. కొందరు వ్యక్తులు అసలు దేవుడు ఎందుకు పుట్టించారు వీని అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళలో అమర్ కూడా ఒకడు. మీ లైఫ్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎదురవ్వకూడదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.